నమస్కారం. ప్రపంచంలో ఈ వీధి కుక్కల గురించి చాలా దేశాలు ఆలోచిస్తున్నాయో లేదో మనకు తెలియదు గానీ, భారతదేశంలో చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం వీధి కుక్కల్లో 36% మన భారతదేశంలోనే ఉన్నాయి అన్న వాస్తవం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీధి కుక్కల వల్ల ప్రతి సంవత్సరం ఎంతమంది చిన్న పిల్లలు ఎవరైతే ఆహ్, పాఠశాలలకు వెళ్తూ ఉంటారో, ఎంతమంది వీధి కుక్కల యొక్క కాటుకు మరణిస్తున్నారు, ఎంతమంది స్త్రీలు ముఖ్యంగా చిన్న పిల్లలు, స్త్రీలు వీటికి ఎలా ఈ వీధి కుక్కలకు ఎలా బలి అయిపోతున్నారన్నది ఒకవేళ మనం దాని గణాంకాలు చూసినట్లయితే దిమ్మ తిరిగిపోతుంది. లక్షల మందికి ఈ కుక్క కాటు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చాలామంది ఈ వాహనాల్లో రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వీధి కుక్కల వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు. ఈ ప్రత్యేకంగా ఈ వీధి కుక్కల కాటుకు బలైపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. సాధారణంగా అందులో ఎక్కువగా స్త్రీలు, చిన్న పిల్లలున్నారు. కానీ ఆశ్చర్యకరంగా భారతదేశంలో 2001లో ఒక కొత్త నియమాన్ని రూపొందించారు. దానివల్ల ఈ వీధి కుక్కల యొక్క సంఖ్య మరీ పెరిగిపోయింది. అదేమిటంటే ఈ వీధి కుక్కలను చంపకూడదు. వీధి కుక్కల సంరక్షణ అన్న కారణంగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. వాటిని గనక ఎవరైనా చంపేస్తే వాళ్ళపై కేసులు నమోదవుతాయి. ఏదైతే వన్యప్రాణుల సంరక్షణకు ఎలాగ ఉందో, వాటిని కూడా జంతువుల్ని మనం చంపడానికి అవకాశం లేదు. అది ఒక క్రిమినల్ కుట్ర అవుతుంది. సరే, జంతువులను చంపకూడదు. అందులో పూర్తిగా దాంతో ఏకీభవించేవాడిని. కుక్కలను కూడా, వీధి కుక్కలను కూడా చంపకూడదు. ప్రపంచంలో ఈ భూమి మీద మనుషులకు, జంతువులకు, పక్షులకు ఎలా ఈ భూమి మీద నివసించడానికి, జీవించడానికి హక్కు ఉందో వీధి కుక్కలకు కూడా ఉంది. అందులో ఏ సందేహం లేదు. కానీ ఇంతమంది కుక్క కాటుకు బలి అయిపోతున్నప్పుడు మరి మనుషుల సంగతి ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఎలా వీళ్ళను లక్షల మంది దీనికి ఆహ్, ఈ కుక్క కాటుకు బలైపోతున్నారు. చాలామంది కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది ఈ ఆస్పత్రుల్లో రోగులుగా నెలల కొద్దీ ఉండవలసి వస్తుంది. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఆలోచించవలసినటువంటిది ఇది మన భారతదేశంలో. కానీ దౌర్భాగ్యవశాత్తు దీని మీద ఎవ్వరు కూడా పెద్దగా ఆలోచించను లేదు. ఎవరు దాని పట్ల, ప్రభుత్వాలు సైతం పెద్దగా ఆలోచించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమవుతున్నాయి. ఈ కుక్కలను, వీధి కుక్కలను బంధీకరణం అన్నది ఒకటి పద్ధతి చాలా సందర్భాల్లో తీసుకొచ్చారు. కానీ అది పెద్దగా విజయం సాధించలేదు. ఈ 2001లో వచ్చినటువంటి ఈ కొత్త చట్టం వల్ల వీధి కుక్కల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కుక్క కాటుకు చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువ. యూపీ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్‌లో ఇంకా ఈ కుక్కల యొక్క విపరీతమైనటువంటి జనాభా పెరిగిపోతుంది. వాటి యొక్క పెరుగుదల ఎక్కువైపోయింది. వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, ఈ వీధి కుక్కల సంఖ్య. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు బహుశా 2001కి ముందు చట్టం లేదు కాబట్టి చాలామంది వీధి కుక్కలను, ఎవరైనా ఇలాంటి ప్రమాదకరంగా ఈ వీధి కుక్కలు మారినప్పుడు వాటిని తరిమి తరిమి కొట్టేవాళ్ళు. అలా కొట్టడం కూడా నేను దాన్ని సమర్థించను. అది కానీ వాటి నుంచి మనిషిని ఎలా సంరక్షించుకోవాలనేది పెద్ద సమస్యగా మారిపోతున్నప్పుడు దీనికి పరిష్కారం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు ఈ కుక్కల్ని చూస్తుంటే మనకు చాలా జాలి వేస్తుంది చాలా సందర్భాల్లో. అవి ఆకలితో తోకాడించుకుంటూ మన వైపు ఏదైనా ఒక ఆహారం ఇస్తాడా అని ఆ చూపులు మనల్ని చూస్తూ ఉంటే నిశ్చయంగా ఒక మనిషి అన్నటువంటి వాడు కదిలిపోతూ ఉంటాడు. వాటికి ఏదైనా ఆహారం ఇవ్వాలని అనిపిస్తుంది.
ఇవ్వాలి గూడా. వాస్తవం. చాలా సందర్భాల్లో మనుషుల్ని ఎన్నో పరిస్థితుల నుంచి కాపాడుతుంటాయి గూడా ఇవి. ఓ ఓ ఆకలితో చాలా సందర్భాల్లో తోకాడించుకుంటూ మన వైపు ఆహ్, దీన స్ దీనంగా చూస్తున్నటువంటి ఆ చూపులు చూస్తూ ఉంటే హృదయం కదిలిపోతుంది ఎవరికైనా. ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పటికిని మనిషిని వీటి నుంచి రక్షించుకోవాలనేది గూడా ప్రధానమైనటువంటి అంశం. కుక్కలకు కూడా ప్రమాదం జరగకూడదు. వాటిని చంపకూడదు. వాటిని ఆహారం లేకుండా వీధుల్లోకి వదిలేయకూడదు. ఆహారం కోసం అన్వేషిస్తూ అది రోడ్ల మీదకొచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఒక సూక్ష్మంగా ఆలోచించేదైనా ఒక పరిష్కారం ఉండి తీరవలసింది. కానీ దౌర్భాగ్యవశాత్తు రాజకీయ నాయకులెవరు రోడ్ల మీద నడవరు కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రోడ్ల మీదకి నడుస్తూ ప్రయాణం చెయ్యరు కాబట్టి, ఆ సమస్య యొక్క తీవ్రత వాళ్ళకి అర్థం గాక, దాని మీద వాళ్ళు ఏ నిర్ణయము తీసుకోలేక పోతున్నారన్నది నా యొక్క అభిప్రాయం. సాధారణమైనటువంటి ప్రజలే నడుస్తూ వెళ్తారు రోడ్ల మీద, వీధుల్లో గాని. వాళ్ళకే ఆ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా చాలామంది చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు మనల్ని కదిలించి వేస్తాయి. ఎన్నో సందర్భాల్లో మనం గూడా వీక్షిస్తాం. చిన్న పిల్లల్ని కుక్కలు తరుముతూ ఉండడం. కుక్కల గురించి ఆలోచించవలసిన అవసరము ఉంది. ఇటువైపు మనుషుల గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. ఈ భూమి మీద అందరికీ జీవించే హక్కుంది. జంతువులు, పక్షులు, వృక్షాలు, సస్యాలు వీటన్నిటికి ఉన్నట్టు ఈ వీధి కుక్కలకు కూడా ఉంది. అందులో ఏ సందేహం లేదు. కానీ వీటికి పరిష్కారం కనిపెట్టి తీరవలసిందే. అయితే ఈ మధ్య గత నవంబర్‌లో ఒక హైకోర్ట్‌లో ఈ అర్జీ వెళ్ళింది. ఈ వీధి కుక్కల గురించి. ఈ హైకోర్ట్‌లో ఇద్దరు న్యాయమూర్తుల సంఘం ఒకటి దీన్ని చాలా దీర్ఘంగా దాన్ని సీరియస్‌గా తీసుకొని దానిపై ఒక నిర్ణయాన్ని ప్రఖ్యాపించారు. అన్నిటిని వీధి కుక్కల్ని షెల్టర్‌లోకి మార్చాలి అని. షెల్టర్‌లో బంధించాలి అని. అప్పుడు ఈ జంతు సంరక్షణ సమితి అని, జంతు స్నేహితులని మళ్ళీ వీరంగం చేస్తూ వీళ్ళు రంగంలోకి దిగారు. చాలా వివాదం ఏర్పడింది. చాలా చర్చలు జరిగాయి. చాలామంది జంతు స్నేహితులు గాని, జంతు సంరక్షణ సమితి వాళ్ళు గాని, మానవతావాదులు గాని రంగంలోకి దిగి ఇది ప్రయోగాత్మకంగా సాధ్యపడదు. దాదాపుగా 2,00,00,000కు పైగా వీధి కుక్కలున్నారు భారతదేశంలో. దీన్ని షెల్టర్‌లో బంధించడం అన్నది అసాధ్యమని, ఇంకొకటి అమానవికత అని వాళ్ళు రంగంలోకి దిగి చాలా వివాదం సృష్టించారు. దాని తర్వాత ఇది మన పరమోన్నత న్యాయస్థానంలోకి వెళ్ళింది. వాళ్ళు కొన్ని రోజులు స్టే చేశారు దాన్ని. కానీ ఈ 2 రోజుల క్రితం దీనిపై వాద ప్రతివాదాలు నడిచాయి. విధి కుక్కల వైపు నుంచి ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు న్యాయాధీశుల సంఘంతో ప్రతివాదం జరిగింది. అప్పుడు దీని గురించి మన భారతదేశంలోని పరమోన్నత న్యాయస్థానంలో వాద ప్రతివాదాలు జరిగాయి. చాలా రసవత్తరంగా జరిగినటువంటి ఆ ఘట్టంలోని కొన్ని సన్నివేశాలను, కొన్ని సంఘటనలను నేను మీ ముందు ఒక్కొక్క సందర్భంలో న్యాయస్థానం కూడా ఎలా పరిహాసలాడుతుంది, ఎలా వ్యంగ్యోక్తులు, చలోక్తులు విసురుతుంది అన్నది చాలామందికి తెలియదు. ఈ సంఘటన చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒకవేళ ఎవరైతే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్కు న్యాయస్థానానికి జరిగినటువంటి వాద ప్రతివాదం ఒకవేళ మీరు చూస్తే చాలా వ్యంగ్యోక్తులు, చలోక్తులు ఉన్నాయి అందులో. న్యాయస్థానం వైపు నుంచి ఈ షెల్టర్‌లోకి బంధించాలి, షెల్టర్‌లో పెట్టాలి వీధి కుక్కలని న్యాయస్థానం సూచించినప్పుడు కపిల్ సిబాల్ దాన్ని ఎదుర్కొంటూ, దాన్ని ఖండిస్తూ సాధ్యపడదు. 2,00,00,000కు పైగా ఉన్నటువంటి వీధి కుక్కలకు ఎవరు ఆహారం ఇస్తారు? ఎవరు సంరక్షిస్తారు? ఎవరు ఇంతమంది ఉద్యోగుల్ని ఏర్పరుస్తారు? వాళ్ళ యొక్క బాధ్యతను ఎవరు వహిస్తారు? లాంటి ప్రశ్నలు లేవనెత్తారు. అప్పుడు న్యాయస్థానం చెప్పింది, ఈ జంతు సంరక్షణ సమితి అని, జంతు స్నేహితులని రంగంలోకి వచ్చి నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు కదా, జంతువుల పట్ల చాలా స్నేహాన్ని ప్రకటిస్తున్నారు, వాళ్ళను సహించమని చెప్పండి అని చెప్పి సూచించింది. వ్యంగ్యోక్తులు విసిరింది. ఇలా
న్యాయస్థానం దగ్గరనే ప్రతి దానికి పరిష్కారం ఉన్నట్లయితే మరి నాలాంటి వాళ్ళు వాదించడానికి అవసరం లేదు కదా న్యాయస్థానంలో అని కూడా ఈయన అన్నాడు కపిల్ సిబల్. చివరగా న్యాయస్థానం పరిహాసం కూడా చేయాల్సి వచ్చింది. న్యాయస్థానం చెప్పింది, సరే ఒక పని చేయండి, ఈ కుక్కలన్నిటిని పిలవండి, వీటిని కౌన్సిలింగ్ చేద్దాం, మీరెందుకు మనుషుల్ని కరుస్తున్నారు, మనుషుల్ని కరవకూడదు, తప్పు అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి పరిహాసం కూడా ఆడవలసి వచ్చింది. చాలా రసవత్తరమైనటువంటి సంఘటన అది. కానీ దీనికి పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు కనీసం మన దేశం యొక్క పరమోన్నత న్యాయస్థానమైన దీనికి ఏదైనా శాశ్వతమైనటువంటి పరిష్కారం సూచిస్తుందో లేదో చూద్దాం.